వైజాగ్ వాళ్ళంతా ఈ ఆర్చ్ చూస్తే మైమర్చిపోతూ ఉంటారు. ఈ రూట్ లోకి ఎంటర్ అవగానే హార్ట్ గట్టిగా కొట్టేసుకుంటది. మొక్కుకున్న వాళ్ళకి మెట్లు మార్గం అంటే ఇదే. ఒక 1000 స్టెప్స్ ఉండొచ్చు, 45 minutes to 1 hour లో ఎక్కేయచ్చు. అబ్బెబ్బే మేము కార్ లో వచ్చాం, టికెట్ తీసుకుంటాం అంటే ఇదిగో రేట్లు. ఇంతకీ ఇది ఏ టెంపులా అని తమ్మునేలు చూడని వాళ్ళంతా ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి వాళ్ళది కనిపెట్టడానికి ఒక చిన్న క్లూ ఇస్తాను. ముందుగా కార్కి 30 రూపాయలు కట్టి మెల్లగా ముందుకు వచ్చేసాను. వ్యూ అయితే చాలా చాలా బాగుంటదండి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంతకీ క్లూ ఏంటో అనుకుంటున్నారా? ఆ కార్ టికెట్ అండి. అలా అని మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళకండి. ఈ కొండ మీద గుడికి వెళ్ళేటప్పుడు ప్రతి మనిషిలోనూ భయం, ప్రతి మనసులోనూ భక్తి నిండిపోద్ది. భయము భక్తి రెండు నిండేలా ఉండే దేవుడు ఎవరంటే వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇందాక వైజాగ్ అన్నాను, దారి పొడుగున కొండను చూపించాను, ఇప్పుడేమో ఆయన పేరు చెప్పాను. ఇన్ని చెప్పాక ఇది ఖచ్చితంగా సింహాచలం అని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. టౌన్ కి వేరే పని మీద వెళ్తుంటే ఎన్ఈడి జంక్షన్ కి రాగానే సడన్ గా నా కార్ స్టీరింగ్ ని స్వామి పట్టుకుని ఆయన వైపు తిప్పేశారు. ఇలా మీకు కూడా చాలా సార్లు జరిగే ఉంటుంది. అలా ఎప్పుడు ఎక్కడ జరిగిందో కామెంట్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పుణ్యం వస్తుంది, పక్కనే గంట కొడితే మోక్షం వస్తుంది. ఫోన్ లో కెమెరాలు సబ్మిట్ చేస్తే 10 రూపాయలు వేస్ట్ అని కార్లోనే పెట్టేశాను. ఇక్కడ మెయిన్ దర్శనం అయితే 300 రూపాయలండి. డైరెక్ట్ ఎంట్రీ అండ్ గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు. క్లియర్ గా చెప్పాలంటే విఐపీ. ఇంకా తర్వాత 100 రూపాయలది ఉంటుంది, కొంచెం షార్ట్ కట్ వితౌట్ గర్భగుడి ఎంట్రీ. ఇంకా ఫ్రీ దర్శనం లైన్ అయితే ఎక్కువ నడిచి మిడిల్ లో 100 రూపాయల లైన్ లో కలిసిపోవచ్చు. ఇక్కడ పెట్టిన బోర్డు లో టైమింగ్ స్పెషల్ లైట్ అండి, యాజ్ ఇట్ ఈస్ ఏమి ఉండదు. దర్శనం చేసుకుని వచ్చేసరికి విచిత్రమైన కోళ్లు కనిపించాయి. వీటిని ఏమంటారో తెలిస్తే చెప్పండి. ఇది మటుకి ఖచ్చితంగా ఆడకూడే భయ్యా, ఎందుకంటే క్యామ్ ఆన్ చేయగానే పురి విప్పేసి తిప్పేసుకుంటుంది. ఈ టెంపుల్ లో ఫ్రీ అన్న సమారాధన కూడా ఉంటుందండి, కాకపోతే టైమింగ్స్ అవి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. మనసుకు ప్రశాంతంగా అనిపించాలంటే సింహాచలం గుడికి వచ్చేయాలి. కడుపుకి హాయిగా అనిపించాలంటే ఈ కమ్మని పులిహోర అండ్ తీయని లడ్డు ప్రసాదాలు తినేయాలి. ఇంతకీ వచ్చిన పని మర్చిపోయినాను, ఇమీడియట్ గా స్టార్ట్ అయి వెళ్తుంటే ఆ దారిలో చాలా బాధగా అనిపించింది. సరిగ్గా అప్పుడే ఈ బోర్డు కనిపించింది. ఎన్ని కొండలు చెక్కేసినా వైజాగ్ కి ఒక్క కొండ చాలు, వైజాగ్ హైట్స్ కి ఏం కాకుండా చూసుకుంటుంది. వెళ్ళొస్తానే. Like and subscribe.